రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కొలాబరేట్ చేసి వారి సేవల్ని మరింత విస్తృతం చేసి పేద ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా వారిని నేను మనవి చేసుకుంటున్నాను. నేను ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి జరగట్లేదా? ప్రభుత్వం నుంచి అనేక రకాలైన పనులు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 10,032 గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, 1800 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 175 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ఏరియా హాస్పిటళ్లు, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు, 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యధికంగా 2వ స్థానంలో 18,500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రత్యేకంగా ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించాలా, అటువంటి ఖరీదైన వైద్య సేవల్ని 25 లక్షల వరకు ఖరీదైన వైద్య సేవల్ని కూడా ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొనసాగుతుందని భావిస్తున్నాను. డాక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, మనం అందరం క్యూరేటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతున్నాం కానీ ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టట్లేదు. కానీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రివెంటివ్ కేర్ మెజర్స్ మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఇవాళ చాలా పెను సవాలుగా ప్రజల ముందు నిలబడి ఉన్న ఈ ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమున్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ డయాబెటీస్ గానీ లేదా ఈ హైపర్ టెన్షన్ ని గానీ తగ్గించే ప్రయత్నం చేయడం, వారికి సర్వే చేయడం, వారిని గుర్తించడం, సరైన వైద్య చికిత్సలు అందించడం, తర్వాత గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో సెమీ పేరుతో ఏ సిఎస్సి కైనా కూడా గోల్డెన్ అవర్ లో ఒక పేదవాడి ప్రాణం పోకుండా కాపాడుకోవడం కోసం 45,000 రూపాయల ఇంజెక్షన్ టెనెక్టాప్లేజ్ ని ఉచితంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం రాష్ట్రంలో పేద ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.